ఉగ్రదాడే కాదన్నా. ట్రంప్ కూడా ఏమన్నాడంటే భారతీయులను ఎక్కడ హైర్ చేయొద్దన్నాడు. మనమందరం భారతీయులందరం ఏకమైతే తిప్పి కొట్టచ్చు, మన ఎక్స్పోర్ట్స్ పెంచుకొని భారతీయులంతా యువత అంతా ఏకమైతే మంచిగా మనం దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. స్వచ్ఛ భారత్ అభియాన్ కన్వీనర్ శ్రీ నార్వా పవన్ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు, స్వచ్ఛ భారత్ వాలంటీర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు 14వ తారీఖు ఉదయం 10 గంటలకు జేఎన్టీ నుంచి హుడా ట్రక్ పార్కింగ్ వరకు మార్చ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశం ఒకటిగా ఉండాలి, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అనే ఒక తిరంగా ర్యాలీ మరి చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉంటూ మన దేశంలో అన్ని ఫలాలు తింటూ మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న విషయం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ కంటే డేంజర్గా మన దేశంలో ఉన్న మరి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ వల్ల మన దేశానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది. ఇది మనం గమనించాల్సిన బాధ్యత మన దేశ పౌరులు మనందరిపైన ఉన్నది. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు దాడి చేసినా కానీ మరి హిందువులపైనే. పుల్వామా దాడి మనం చూసాం. పుల్వామా దాడిలో మతాన్ని అడిగి, మీరు ఏ మతం సంబంధించిన వాళ్ళని అడిగి కూడా మరి పాయింట్అవుట్ చేసి చంపుతున్నారంటే మన దేశం మరి అభద్రతా భావంతో దేశ ప్రజలందరూ కూడా ఏ విధంగా భయపడ్డారో మనం అందరం చూసాం. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేవలం 15 రోజులలో వాళ్ళందరినీ మట్టి కరిపేయడం జరిగింది. మరి 26 మందిని మరి ఏ రకంగానైతే చంపారో, మరి వాళ్ళని సింధూరం ఏదైతే దూరం చేసిరో ఆపరేషన్ సింధు పేరు మీద నరేంద్ర మోడీ గారు మరి 26 మందిని మట్టి పెట్టిన మన వాళ్ళను బలి తీసుకున్న వాళ్ళను మరి మట్టి పెట్టడం జరిగింది. ఆ రకంగా మరి ఈ దేశంలో మరి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రకంగా ఉన్నాం. మరి అదే మరి 2009 నుంచి 14 వరకు మనం చూసాం ఏ రకంగా మనము భయభ్రాంతులకు గురైనామో, ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్టులు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా పగడబందీగా మన దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఈ దేశం పైన ఆక్రోశం పెంచుకుంటూ ఉన్నారు. ఈ దేశం సుభిక్ష ఉండాలని తాపత్రయపడుతున్న నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా అనేక మంది ఉగ్ర సంస్థలను మరి పెంపి పోషిస్తున్న విషయం కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో అందరం ఒకటిగా ఉండాలని ఈ మార్చ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు యువతను కూడా డ్రగ్స్కు అలవాటు చేసి వారిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. యువత నిర్వీర్యం అయితే దేశం విచ్ఛిన్నమవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ దేశం విడగొట్టాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతున్న ఈ దేశంలో. కాబట్టి మనమందరం యునైటెడ్గా ఉండాలి, మనమందరం కూడా తిరంగా ర్యాలీలో పాల్గొనాలి, ఈ దేశం కోసం మనమందరం త్యాగం చేయాలి. భవిష్యత్తు కార్యక్రమాలు, భవిష్యత్తు ఏదైతే పౌరులు ఉన్నారో వాళ్ళకు మంచి సందేశం ఇవ్వాలి, వాళ్ళకు అనేక సంవత్సరాలుగా మంచిగా ఉండాలని కోరుకునే ఈ తరం వాళ్ళందరం కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ మార్చ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూస్తే మన దేశం కోసం ఈ నడక, మన కోసం ఈ తిరంగా, మన భవిష్యత్తు కోసం ఈ జాగ్రత్త, మన భావితరాల కోసం ఈ త్యాగాలు, మనం అందరం కలిసి ఈ దేశం కోసం ఒకటవ్వాలని, మనం అందరం సైనికులకు అండగా ఉండాలని, ఈ దేశం అంతా బాగుండాలని చెప్పేసి అందులో మనం ఉండాలని చెప్పేసి ఈ మార్చ్ ఫర్ ది నేషన్ ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. కాబట్టి మన పిల్లలను కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించాలి. కాబట్టి ఈ మార్చ్ ఫర్ ది నేషన్ మన దేశ పౌరులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, వారితో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి మనమందరం కూడా మన వంతు ఒక చెయ్యి వేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులతో సహా మనం అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ దేశం ఒకటిగా ఉన్నది, ఈ దేశం జాగృతమవుతున్నది, ఈ దేశంలో ఉగ్రవాదులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టే దిశగా ఈ దేశ ప్రజలు అందరూ కూడా ముందుకు నడుస్తున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తెలంగాణ ర్యాలీలో మనం సైతమని మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి సమయంగా మనం కోరుతూ రేపు జరగబోయే మరి ఈ యొక్క మార్చ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.